ది గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు పైన పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంటే వీలైనంత ఎక్కువగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అడవుల్ని పెంపొందించాలి, మొక్కల్ని పెంచాలి అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ప్రాజెక్టు పైన స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటి వరకు మనం చూస్తూ ఉన్నాము, రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అంటే రోజు రోజుకి అడవుల విస్తీర్ణం అనేది తగ్గుతూ వస్తుంది. చెట్లు అనేవి కంప్లీట్గా నరికివేస్తూ ఉన్నారు, అక్కడ ప్లాట్లను చేస్తూ ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు, ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు, ఫ్యాక్టరీలు కడుతూ ఉన్నారు. ఇదే విధంగా చెట్లను నరికేస్తూ ముందుకు పోతా ఉంటే మన యొక్క జీవనాధారం ఏంటి, ఫ్యూచర్ జనరేషన్లు ఏ విధంగా బ్రతుకుతాయి, మనుషులకి ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది, అదేవిధంగా వన్యప్రాణులు ఎక్కడ జీవిస్తాయి, ఇలాంటి చాలా కారణాలు కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే తీర ప్రాంతాలన్నింటినీ కూడా రక్షించుకోవాలి అంటే ఇలాంటి అడవుల్ని ఖచ్చితంగా పెంచాలి. ముఖ్యంగా మడ అడవుల్ని పెంచితే ఈ యొక్క తీర ప్రాంతాలని మాత్రం చాలా వరకు కూడా మనము రక్షించుకున్న వాళ్ళం అవుతాము అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్పగా ఆలోచించడం జరిగింది. సో ఇందులో ఏంటంటే మడ అడవుల విస్తీర్ణం కావచ్చు, తాటి చెట్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా విదేశీ మొక్కలు కావచ్చు, ఇవన్నీ కూడా పెంచడానికి మాత్రం పెద్ద ఎత్తున స్కోప్ అనేది మనకు కలిగింది. సో మరి దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ప్రాజెక్టు విషయంలో, గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టు విషయంలో అధికారులందరితో కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూనే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇప్పుడు ఏంటంటే మడ అడవుల విస్తీర్ణంలో మన దేశంలోనే, భారతదేశంలోనే 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందనమాట. సో దానికి గాను అధికారులందరినీ కూడా చాలా అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు పొగడ్డం జరిగింది. ఎందుకంటే ఇదే విధంగా పని చేయండి, మనం ఎప్పుడు కూడా మన పని విషయంలో వెనకడుగు వేయకూడదు, మనకి ఇచ్చినటువంటి పనిని మనము 100% చేస్తున్నామా లేదా, సో అది మనకు ఏమైనా ఉపయోగపడుతుందా లేదా, ఇదే విషయంగా మనం ముందుకెళ్ళాలి. ఎందుకంటే మనం పనిచేస్తుందే ప్రజల కోసం, సో వాళ్ళ కోసం పని చేయకపోతే మనం ఉండి కూడా అది వృధా కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా భావిస్తూ ఉంటారు. సో మరి ఏంటంటే పర్యావరణం అన్నా కూడా, వన్యప్రాణులన్నా కూడా, అడవులన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం. అంటే ఆయన పర్సనల్గా ఇష్టం. అదేవిధంగా పర్యావరణం అంటే ఈ శాఖకు కూడా మంత్రిగా పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు కాబట్టి అడవుల గురించి కావచ్చు, వాటిని కాపాడే అడవుల రక్షణ విషయంలో కావచ్చు, అడవుల్ని పెంపొందించే విషయంలో కావచ్చు అని ఎక్కువగా చొరవ చూపిస్తూ ఉన్నారనమాట. మనం చూస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క తీర ప్రాంతాలు అనేవి ఏ విధంగా కోతకు గురవుతూ ఉన్నాయి, ఏ విధంగా భూమి కొంచెం కొంచెంగా సముద్రంలో కలిసిపోతుందని చెప్పేసి. సో దానికి ఒక పరిష్కారం కావాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో కూడా ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కొంత భూభాగం అనేది అంతా కూడా సముద్రంలో కలిసిపోతూనే ఉంది. సో దాన్ని ఎన్ని రకాలుగా రక్షించుకోవాలనుకున్నా కూడా అది మాత్రం సాధ్యపడట్లేదు. అంటే సముద్రం యొక్క ప్రకోపానికి భూమి అనేది కంప్లీట్గా కోతకు గురవుతూనే ఉంది, గ్రామాలు కలిసిపోతూనే ఉన్నాయి సముద్రంలో. సో మరి పవన్ కళ్యాణ్ గారు అయితే గొప్ప ఆలోచన చేశారు. అంటే కంప్లీట్గా ఆగిపోతుంది అని చెప్పేసి చెప్పలేం, కాకపోతే కోత మాత్రం ఖచ్చితంగా ఆగిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు ఈ మడ అడవుల ద్వారా. సో మరి ఇంకా ఈ యొక్క మడ అడవుల్ని మాత్రం ఈ విస్తీర్ణం ఇంకా పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఖచ్చితంగా మనము తీర ప్రాంతాలని కాపాడుకుంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెట్లని పెంపొందిస్తే ఖచ్చితంగా మనకు ఫ్యూచర్ జనరేషన్లు చాలా అద్భుతంగా ఉంటాయి. సో మనకు కూడా అంటే గాలి రావడం కావచ్చు, ఆక్సిజన్ నుంచి కావచ్చు, అండ్ ఫ్యాక్టరీలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా వచ్చేటటువంటి ఒక పొల్యూటెడ్ ఎయిర్ అంతా కూడా చెట్లు పీల్చుకొని మనకు స్వచ్ఛమైన ఎయిర్ని ఇస్తూ ఉంటాయి. సో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా పచ్చదనానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి, అందరూ కూడా వీలైనన్ని ఎక్కువగా మొక్కలు నాటడానికి మాత్రం ట్రై చేయండి అని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది.